హలో స్టూడెంట్స్, నేను చంద్రశేఖర్, ఇంగ్లీష్ టీచర్ని. 10వ తరగతి ఎగ్జామినేషన్లో మనకి ఇంగ్లీష్లో 25th క్వశ్చన్ ఒకటి ఉంది. 25th క్వశ్చన్ ఏంటంటే, నౌన్ మాడిఫైయర్స్ని, యాడ్జెక్టివ్స్ని ఒక ఆర్డర్లో పెట్టి వాడు ఇచ్చిన 2 సెంటెన్సెస్ని ఒక సెంటెన్స్గా మనం మార్చి రాయాలి. దట్ ఈస్ 25th క్వశ్చన్. ఇట్ క్యారీస్ 2 మార్క్స్. దాన్ని ఎలా కరెక్ట్గా ఆన్సర్ చేసి 2 మార్క్స్ సంపాదించగలమో ఈ వీడియోలో మీకు చెప్తానమాట. ఫస్ట్ ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, చూసారా? ఈ సెంటెన్స్లో షీ బాట్ ఎ వుడెన్ రెడ్ ఓల్డ్ బ్యూటిఫుల్ ఇటాలియన్ రౌండ్ స్మాల్ డైనింగ్ టేబుల్ అని ఇచ్చాడు. దీన్ని మీరు ఏం చేయాలంటే రీఅరేంజ్ చేయాలి. ఫస్ట్ ఏం రావాలంటే ఒపీనియన్ రావాలి. నెక్స్ట్ ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ బ్యూటిఫుల్ అనేది ఒపీనియన్. నెక్స్ట్ ఏమో సైజ్ రావాలి. సైజ్ అంటే స్మాల్, బిగ్ అలాగనమాట. థర్డ్ వన్ ఏంటంటే ఏజ్ రావాలి, అంటే ఓల్డా, న్యూవా అలాగనమాట. ఫోర్త్ వన్ ఏమో షేప్ రావాలి. ఫిఫ్త్ వన్ ఏమో కలర్ రావాలి, దట్ ఈస్ రెడ్. ఇంకా సిక్స్త్ వన్ ఏంటంటే ఆరిజిన్, ఇటాలియనా, ఇండియనా, అమెరికనా, ఇలాగ ఆరిజిన్ ఏంటనే తెలియాలి. సెవెంత్ వన్ ఏంటంటే మెటీరియల్ అనమాట. ఎయిత్ వన్ పర్పస్, డైనింగ్ టేబుల్, క్లీనింగ్ లిక్విడ్ అలా అనమాట. ఇవన్నీ కూడా దేని ప్లేస్లో అది రావాలి. ఫస్ట్ ఏమో ఒపీనియన్ రావాలి, సెకండ్ ఏమో షేప్ రావాలి, థర్డ్ ఏమో ఏజ్ రావాలి, అలా అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం రీఅరేంజ్ చేస్తే ఏమొస్తుంది, ఎలా వస్తుంది అనమాట. షీ బాట్ ఏ బ్యూటిఫుల్ స్మాల్ ఓల్డ్ రౌండ్ రెడ్ ఇటాలియన్ వుడెన్ డైనింగ్ టేబుల్ అని వస్తుంది అనమాట. ఇవి ఆర్డర్లో పెట్టడానికి వాడిచ్చిన 2 సెంటెన్సెస్ని ఒక సెంటెన్స్గా రాస్తూ నౌన్ మోడిఫైయర్లో ఒక సెంటెన్స్గా రాసి యాడ్జెక్టివ్స్ని ఆర్డర్లో రాయడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. నౌన్ మోడిఫైయర్స్ అంటే ఎలా ఉంటాయనేది ఒకసారి చూడండి. దీనిలో ఒక ఈక్వేషన్ మనం జనరేట్ చేసాం. అదేంటంటే వసాస్ క్యాంప్ అని, అంటే OSASCOMP అని. ఓ అంటే ఒపీనియన్, ఎస్ అంటే సైజు, ఏ అంటే ఏజ్, ఎస్ అంటే షేప్, సి కలర్, ఓ ఆరిజిన్, ఎం మెటీరియల్, పి పర్పస్, డైనింగ్, వర్డింగ్, స్కూల్ బెంచ్, స్పోర్ట్స్ ప్రోగ్రామ్ అలా అన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ కాటన్ ప్రెటీ ఇండియన్ బ్లూ లాంగ్ సారీ అని ఒక సెంటెన్స్ ఇచ్చాము. దాన్ని మీరు ఆర్డర్లో రాయాలి. ఆర్డర్లో అంటే అకార్డింగ్ టు ద ఈక్వేషన్ వసాస్ క్యాంప్ అని చెప్పాను కదా, వసాస్ క్యాంప్ అని చెప్పాను కదా, దాన్ని ఒక ఆర్డర్లో మీరు అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఓ అంటే ఆరిజిన్, ఎస్ అంటే సైజు, సి అంటే కలరు, ఓ అంటే ఇండియన్ ఆరిజిన్, ఎం అంటే మెటీరియల్. ఇక్కడ ఇంకో సెంటెన్స్ ఉంది. ఆ సెంటెన్స్ని కూడా మీరు కరెక్ట్ ఆర్డర్లో పెట్టడానికి ట్రై చేయండి బై యూజింగ్ దిస్ వసాస్ కాంప్. దీన్ని ఆర్డర్లో పెడితే ఏ సెంటెన్స్ వస్తుంది అనేది మీరే ఆలోచించి రాయడానికి ప్రయత్నించండి. నౌన్ మోడిఫైయర్స్ని ఈ ఈక్వేషన్లో మీరు మాస్టరీ చేస్తే డెఫినెట్గా మీకు 2 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఒకసారి చూడండి, ఏ కేటగిరీకి ఏం చెందుతుందనేది ఇక్కడ సాగ్రిగేట్ చేసాము. కలరు, సైజు, మెటీరియల్, ఒపీనియన్ ఇలాగా. ఇవి కరెక్ట్ ఆర్డర్లో పెడితే స్టైలిష్ స్మాల్ బ్లాక్ లెదర్ స్పోర్ట్స్ బ్యాగ్ అని వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా సరే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఈ నౌన్ మోడిఫైయర్స్ యొక్క ఫార్ములా ఉంది కదా, వసాస్ కాంప్ అని, ఆ ఫార్ములాని యూజ్ చేస్తూ మీరు చేయగలగాలి. ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్లో రాంగ్ ఆర్డర్ ఇచ్చాము, ఇన్కరెక్ట్ ఆర్డర్ ఇచ్చాము. మీరు రీఅరేంజ్ చేస్తూ ఆన్సర్ చేయాలి ఇవన్నీ కూడా. ఇలాంటి ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజెస్ని మీరు మీకున్న మెటీరియల్లో, టెక్స్ట్ బుక్లో, లేకపోతే టీచర్ మీకు ఇచ్చిన ఎక్సర్సైజ్లో ఈ ఫార్ములా యూజ్ చేస్తూ మీరు
2 మార్క్స్ ఈజీగా సంపాదించవచ్చు. అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.